రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్, కమిషనర్ వైభవ్ నందన్లు పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటికి శాశ్వత పరిష్కారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులందరూ 300 చదరపు అడుగుల ఉచిత టిట్కో గృహాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నెల్లూరు నగరపాలక సంస్థ ఆవరణలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు ఇప్పటి వరకు 49 రిప్రజెంటేషన్స్ వివిధ అంశాలకు సంబంధించి సబ్మిట్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా టిడ్కో హౌసింగ్ సంబంధించి నిజంగా చెప్పాలంటే టిడ్కో హౌసెస్ మీద ప్రజల్లో అవగాహన ఉన్నప్పటికీ వాటిలో ఆసక్తి అనేది రోజు రోజుకు పెరుగుతుందని చెప్పొచ్చు. గతంలో ఇల్లు అలాట్ చేయబడి ఎవరైతే ఇంకా వారికి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదో వారందరికీ కూడా నోటీసులు ఇవ్వడం ద్వారా ఇప్పుడు ఇల్లు అలాట్ చేసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకున్న అందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. అయితే ఇంకానూ కొంతమంది రావాల్సిన వారు ఉన్నారు. సో ఎవరైతే ఇల్లు అలాట్ చేయబడి వారి పేరు మీద రిజిస్టర్ చేయబడి ఇంకా ముందుకు రాలేదో వారందరూ కూడా వచ్చి వారి ఇల్లుని హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిందే తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇల్లు లేనటువంటి వారు అర్హత ఉన్నటువంటి వారు కూడా మాకు ఉచిత ఇల్లు కావాలని చెప్పి వస్తున్నారు. అవి కూడా పరిశీలించి వాళ్ళ అర్హతను బట్టి వారికి ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. మూడవది, గతంలో ఇల్లు ఇచ్చినప్పుడు ఇల్లు వారికి అలాట్ చేసిన తర్వాత కొంతకాలం పాటు వారు వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు వారి మొబైల్ నెంబర్స్ పనిచేయకపోవడము, మైగ్రేట్ అయిపోవడం వలన నాట్ ట్రస్ట్ కింద వారిని క్యాన్సిల్ చేయడం జరిగింది. అయితే వారు మరలా ఇప్పుడు ఎప్పుడైతే టిడ్కో మీద అవగాహన పెరిగి ప్రజల్లో టిడ్కో మీద నమ్మకం కలిగిందో టిడ్కోల పైన ఇప్పుడు వారందరూ కూడా మళ్ళీ వస్తున్నారు, వాళ్ళు ఎక్కువ మంది. అయితే అలా వచ్చినప్పుడు వారిని కూడా పరిశీలించి వారి అర్హతను బట్టి వారికి కూడా కొత్త మరొకసారి రీఅలాట్మెంట్ కింద వారికి ఇల్లు ఇచ్చేటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. కాబట్టి అర్హులైనటువంటి వారు అప్లై చేసుకోవాల్సిందిగా, అదేవిధంగా ఇప్పటికే అలాట్ చేసినటువంటి వారు ముఖ్యంగా 300 SFT కానీ 365 కానీ 430 కానీ అలాట్ చేసి రిజిస్ట్రేషన్ కనుక మీ మీద అయిపోయినట్లయితే వెంటనే వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడంతో పాటు శానిటేషన్ యాక్టివిటీస్ కూడా టేకప్ చేస్తున్నాం. ఇప్పటికే వెంకటేశ్వరంలో సెక్యూరిటీ సంబంధించి అవుట్ పోస్ట్ కూడా స్టార్ట్ చేసాము. అక్కడ అవుట్ పోస్ట్ యాక్టివిటీ కూడా జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించి రోడ్స్ కావాలని, డ్రైన్స్ కావాలని కూడా అడిగారు. సో ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేసిన తర్వాత నిధుల లభ్యతను బట్టి వాటిని కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ప్రజలకు ముఖ్య గమనిక, నెల్లూరు నగరంలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరగడం సంతోషకరమే. కానీ ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేస్తున్నటువంటి భవన నిర్మాణ యజమానులు కానీ, బిల్డర్స్ కానీ, లేదా ఇంజనీర్స్ కానీ, కాంట్రాక్టర్స్ కానీ వారు సరైనటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుపోవడం వలన ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు పూర్తిగా మీరే బాధ్యులవుతారు. మీ మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టాల్సి వస్తుంది. కాబట్టి కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అనేవి రోడ్డు మీద లేదా ఓపెన్ సైట్స్లో ప్రజా రవాణాకి అడ్డంకిగా పెట్టినప్పుడు వారు కనుక ఇటువంటి ప్రమాదాలకు గురై ఆ ప్రమాదాల వలన ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి వచ్చినట్లయితే దానికి మీరే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది. అందుకోసమే టౌన్ ప్లానింగ్ విభాగం వారు, శానిటేషన్ వారు ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ రోడ్డు మీద ఉన్నటువంటి శాండ్ కానీ, గ్రావెల్ కానీ, మెటల్ కానీ, బ్రిక్స్ కానీ, సిమెంట్ కానీ ఏదైనా ఉన్నట్లయితే వాటిని ఎప్పటికప్పుడు తొలగించాల్సిందిగా పురపాలక సిబ్బందికి, ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ సిబ్బందికి తెలియజేయడం జరిగింది. వారు వచ్చినప్పుడు వారికి సహకరించండి. అంతేకాని మేము ఇష్టం వచ్చినట్టు రోడ్లు ఆక్రమించుకొని చేస్తాము అని అంటే కనుక తర్వాత వచ్చేటువంటి ఏదైనా ప్రమాదాలు జరిగి తర్వాత వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్కి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించాలని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ మార్చి నెల మొదటి నుంచే మనకి సమ్మర్ అనేది దాదాపు మొదలైంది. సో ఏప్రిల్ నెల వచ్చేటప్పటికి దాని తీవ్రత కొంత పెరిగింది. అందుకోసం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వారు హీట్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఇప్పటికే జంతువులకు సంబంధించి కొన్ని చోట్ల అక్కడక్కడ టబ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకనూ ఏర్పాటు చేస్తాము. అలావిధంగా పబ్లిక్ కూడా ఎవరైతే నగరానికి వచ్చి వెళ్తూ ఉంటారో వారి పబ్లిక్ కోసం చలవేంద్రాలు కూడా దాతల సహకారంతోనూ కార్పొరేషన్ నిధులతోనూ చలవేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. అంతేవిధంగా ప్రజలకు కూడా అవసరమైతే తప్ప ఎండలో బయటికి రాకుండా ఉండాలని, వచ్చేటప్పుడు సరైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.